దేవుని తీర్పులు ఆలస్యమైన భయంకరంగా వస్తాయి. ఆయన వెంటనే మనలాంటి కోపిష్టి కాదు. వెంటనే కొట్టినట్టునే తిరిగి కొట్టడు. ఆయన చూస్తాడు, టైం ఇస్తాడు. వాడు మారతాడని టైం ఇస్తాడు. ఆగుతారు కొద్దిసేపు. సో దేవుని బిడ్డలారా, దేవుడు కూడా టైం ఇస్తాడు మానవులకి. వాళ్ళు అల్లరి చిల్లర పనులు చేస్తుంటే, సరే ఎన్నాళ్ళు చేస్తారో చూద్దాం, మనసు మార్చుకుంటారా బాయ్, మీరు మారు మనసు పొందాలి, ఇప్పటికైనా సస్తారు. 100 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కడు బతకడు. మీ తాత బతికాడని చూసుకోండి, మీ ముత్తాత బతకలేదు. అందరూ 100 ఏళ్ళు అయ్యేసరికి ఎవరి గంట వాళ్ళే కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. మీకు తెలియదా? ఈ మధ్య 80కి ఒక ఆయన గంట కొట్టేసుకుంటున్నాడు, మరొక ఆయన 60కి కొట్టేస్తున్నాడు. ఎవరి గంట వాళ్ళే కొట్టుకొని ఫస్ట్ గంట అయిపోయింది, రెండో గంట ఒక స్కూల్లోని పిల్లలు పారిపోయినట్టుగా భూమి మీద నుండి మనుషులు పారిపోతున్నారు. అనేక మంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన కంటి ముందే చూసాం, అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి బతికున్నప్పుడు నీకు శిక్ష రాలేదా? సత్యాకైనా డబుల్ శిక్ష రాబోతుంది. కనుక బ్రతికున్నప్పుడు మనసు మార్చుకొని తిన్నని బతకాలి. వాక్యానుసారంగా జీవించడం మంచిది. ఎందుకంటే పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు. ఆయన దయ మీదే మనము సూర్య వెలుగు అనుభవిస్తున్నాం, పీల్చే గాలి అనుభవిస్తున్నాం, తాగే నీరు ఇదంతా నాదే అంటున్నావా? నువ్వు తాగే నీరు నువ్వు సృష్టించలేదు, నువ్వు పీల్చే గాలి నువ్వు సృష్టించలేదు, నువ్వు అనుభవిస్తున్న సూర్య వెలుగు నువ్వు సృష్టించలేదు, నీవు చూస్తున్న ఈ ప్రకృతి నీవు సృష్టించలేదు, నీ ఊరు పెద్దలు సృష్టించలేదు, నీ కుల పెద్దలు సృష్టించలేదు, దేశ పెద్దలు సృష్టించలేదు. సృష్టికర్తని దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవునికి తప్పక భయపడి జీవించాలి. ఆ దేవునికి ఇష్టంగా మనం బతకాలి.